ఇంతకుముందు బిర్యానీ కావాల్సిన పదార్థాలు చూపించాను కదా ఫ్రెండ్స్. ఇప్పుడు బిర్యానీ తయారు చేసే విధానం చూడండి ఫ్రెండ్స్. ముందుగా 2 స్పూన్స్ కారం వేసుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రెండ్స్. సాల్ట్ తగినంత. ఇవన్నీ కనిపిస్తున్నాయి ఐటమ్స్ చూపించు. అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పౌడర్ కొద్దిగా, ధనియా పౌడర్, గరం మసాలా ఫ్రెండ్స్. ఇది బిర్యానీ మసాలా ప్రిపేర్ చేసాము ఇప్పుడు. జస్ట్ బిర్యానీ మసాలా, కొద్దిగా కొత్తిమీర ఫ్రెండ్స్. ఇది మింట్ లీవ్స్, అది ఏమంటారు, పుదీనా ఆకులు ఫ్రెండ్స్. పుదీనా, కొద్దిగా 2 స్పూన్స్ ఆఫ్ కర్డ్ ఫ్రెండ్స్. 2 స్పూన్లు కర్డ్ వేసి అన్నీ వేసుకుని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అన్నీ వేసాం కదా ఐటమ్స్, మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. చికెన్లో చక్కగా అన్నీ మిక్స్ అయ్యే విధంగా కలుపుకోండి ఫ్రెండ్స్. కలిపి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. పెరుగు, ఉప్పు, కారం, మసాలాస్ అన్నీ వేసి కలిపి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. దీన్ని కొంచెం సేపు ఫ్రిడ్జ్లో 1 అవర్ పాటు మ్యాగ్నేట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మ్యాగ్నేట్ చేసుకున్న ఈ చికెన్ని 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మంచిగా మ్యాగ్నేట్ అయ్యింది. ఆ తర్వాత ఫ్రెండ్స్ బిర్యానీ రైస్ని వాటర్తో కడిగి ఒక 1/2 అవర్ నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇంతకుముందు మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్లో ఒక లెమన్ పిండుకోవాలి ఫ్రెండ్స్. మర్చిపోయాను, కొంచెం మీరు కూడా పిండుకోండి. కొద్దిగా ఆయిల్ కూడా పోసుకోండి ఫ్రెండ్స్. బియ్యం నానబెట్టుకున్న తర్వాత ఫ్రెండ్స్ కొద్దిగా ఆయిల్, నెయ్యి వేసుకోవాలి ఫ్రెండ్స్. నెయ్యి, కొద్దిగా ఆయిల్ 2 వేసి మిక్స్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్. వేడెక్కిన తర్వాత బిర్యానీ దినుసులన్నీ వేసుకుని దోరగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. బిర్యానీ దినుసులు వేగిన తర్వాత ముందుగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. కలుపుకోవాలి. ఆనియన్స్ త్వరగా మగ్గాలంటే కొద్దిగా సాల్ట్ వేసుకుంటే త్వరగా మగ్గుతాయి ఫ్రెండ్స్. బాగా గోల్డెన్ కలర్లో వచ్చే వరకు వేగించుకోవాలి. అప్పుడు టేస్ట్గా ఉంటుంది బిర్యానీ. కలుపుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మంచిగా గోల్డెన్ కలర్లో మగ్గించుకోవాలి. ఆనియన్స్ మంచిగా మగ్గిన తర్వాత చీలికలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకోండి ఫ్రెండ్స్. వేసుకుని త్వరగా వేయించుకోండి. ఇటువైపు కర్రీ కూడా పెట్టుకున్నాను ఫ్రెండ్స్. కర్రీ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసుకుంటే అయిపోతుంది. కొత్తిమీర చల్లుకుంటే కర్రీ కూడా అయిపోయింది. కర్రీ కూడా ఫినిష్డ్. చికెన్ కర్రీ. ఆనియన్స్ మగ్గిన తర్వాత కొద్దిగా పసుపు కూడా వేసుకోండి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రెష్గా రుబ్బింది వేసుకోండి ఫ్రెండ్స్. టేస్ట్ బాగుంటుంది. అలాగే చికెన్లో ఇంతకుముందు మ్యాగ్నేట్ చేసుకున్నాం కాబట్టి చూసుకుని సరిపడా వేసుకోండి. అల్లం పేస్ట్ మగ్గిన తర్వాత, పచ్చివాసన పోయిన తర్వాత కొద్దిగా కొత్తిమీర, పుదీనా లీవ్స్ వేసుకుని వేయించుకోవాలి ఫ్రెండ్స్. అవి కొద్దిగా మగ్గిన తర్వాత ముందుగా చాప్ చేసి పెట్టుకున్న టమాటోస్ని కూడా వేసుకోండి ఫ్రెండ్స్. 1 అవర్ నానబెట్టుకుని ఫ్రిడ్జ్లో మ్యాగ్నేట్ చేసుకున్న, ఫ్రిడ్జ్లోంచి తీసుకున్న చికెన్ని ఇప్పుడు వేసుకోవాలి ఫ్రెండ్స్. టమాటాలు మగ్గిన చికెన్ వేసుకుని బాగా మగ్గించుకోవాలి ఫ్రెండ్స్. చికెన్ బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు బిర్యానీ రైస్ వేసుకోండి ఫ్రెండ్స్. బిర్యానీ రైస్ వేసుకున్న తర్వాత రైస్ విరిగిపోకుండా నిదానంగా కలుపుకోండి ఫ్రెండ్స్. ఒక 2 మినిట్స్ కలుపుకొని దీనిలో సరిపడా వాటర్ పోసుకోవాలి ఫ్రెండ్స్. కొంతమంది రైస్ని సపరేట్గా ఉడికించి దీనిలో వేస్తారు ఫ్రెండ్స్ చికెన్ ఉడికిన తర్వాత. అలా అయితే నాకు లెంతీ అయిపోతుందని చెప్పి ఇలా కూడా బాగానే ఉంటుంది ఫ్రెండ్స్. నేను ఇలానే చేస్తాను.
ఇంతకుముందు జీడిపప్పు వేయలేదు ఫ్రెండ్స్, మర్చిపోయాను. మళ్ళీ సపరేట్గా వేయించాను, మీరు ముందే వేసుకోండి. నెయ్యిలో వేయించి వేసాను. రైస్ వేసిన 2 మినిట్స్ తర్వాత వాటర్ వేసి ఒకసారి ఇలా కలుపుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే మొత్తం ఒకసారి కలిగి పెడితే మంచిగా ఉంటుంది. 1 గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వాటర్ పోసుకోండి ఫ్రెండ్స్. ఇంకా దమ్ బిర్యానీ కాబట్టి కొంచెం మొక్క కూడా ఉడకాలి కదా, 2 వేసుకున్నాను నేను. 1.5 వేసుకుంటారు కొంతమంది, అలా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడే ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుని మూత పెట్టండి ఫ్రెండ్స్, దమ్ వేసుకుందాం.